కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము కొత్తవాయెను. 2 కొరింథీయులకు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. ప్రియ స్నేహితులారా, దైవజనుడు బిల్లీ గ్రాహం గారు అమెరికాలో ఒక ప్రదేశంలో ఉజ్జీవ కూటములు నిర్వహించుటకు ఆహ్వానింపబడ్డారు. పలు ప్రదేశముల నుండి వేలాది సంఖ్యలో ఈ కూడికలకు జనులు వచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడు బహుబలంగా జనములను సంధిస్తున్నాడు. అనేకులు పశ్చాత్తాపంతో నిండబడుతూ తమ పాపములు ఒప్పుకుంటూ ప్రభువు క్షమాపణ కొరకు వేడుకుంటూ మారు మనసు పొందుతున్నారు. తమ చెడు జీవితములు వదిలిపెట్టుటకు, తమ చెడు అలవాట్లు మానవేయుటకు తీర్మానం చేసుకుంటున్నారు. మీటింగులకు వచ్చిన ప్రతి వ్యక్తి దేవుని సన్నిధి అనుభవిస్తున్నాడు. వార్తాపత్రికలన్నీ ప్రతిదినము బిల్లీ గ్రాహం గారిచే దైవ వర్తమానంలో ప్రకటిస్తున్నాయి. ఆ పట్టణంలో దేవుని నామం ఎంతో ఘనపరచబడి మహిమపరచబడింది. ఈ కూడికలకు హూస్టన్, టెక్సాస్ నుండి ఒక మద్యపు వ్యాపారి హాజరైనాడు. అతనికి వాళ్ళ ఊర్లో ఒక పెద్ద మద్యం దుకాణం ఉంది. అందులో అనేక రకములైన మద్యములు అమ్ముతున్నాడు. మరియు మద్యం షాపును ఆనుకొని ఆయనకు ఒక పెద్ద బారు కూడా ఉంది. అందులో తాగుబోతులందరూ కూర్చుని మద్యం తాగుతూ ఉంటారు. ఈ వ్యాపారం వలన అతడు ఎంతో ధనం సంపాదిస్తున్నాడు. ఆ రాత్రి బిల్లీ గ్రాహం గారిచ్చిన వర్తమానం ద్వారా దేవుడు అతనితో మాట్లాడాడు. తన అపవిత్రమైన జీవితం, దేవునికి విరోధమైన వ్యాపారము, అక్రమ సంపాదన విషయమై ఎంతో చింతించాడు. దేవునితో తన సంగతులు సరిచేసుకున్నటకు తీర్మానించుకున్నాడు. తన పాపములన్నీ ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు. శాంతి సమాధానములు అనుగ్రహించమని, నిత్య జీవం ప్రసాదించమని ప్రభువును వేడుకున్నాడు. ఆ రాత్రే రక్షణార్థమైన మారు మనస్సు పొందాడు. తన పాపములు క్షమించబడవనే నిశ్చయత పొందాడు. గొప్ప నిరీక్షణతో నింపబడ్డాడు. సంపూర్ణముగా రూపాంతరం చెందాడు. ఒక్క దినము అలవాటు ప్రకారముగా తాగుబోతులందరూ ఆయన మద్యం షాపు దగ్గరకు వచ్చారు. షాపు ఇంకా తెరవబడలేదు. తలుపులు మూయబడి ఉన్నాయి. వారికి ఆ షాప్ దగ్గర ఒక పెద్ద నోటీస్ బోర్డు కనపడింది. దాని మీద ఈ మాటలు రాయబడి ఉన్నాయి: వ్యాపారము మూసివేయబడింది. అందరూ అది చదివి సడన్గా వ్యాపారం ఎందుకు మానేశాడో వారికి అర్థం కాలేదు. వ్యాపారిని తిట్టుకుంటూ వచ్చిన దారినే అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము కొత్తవాయెను. ప్రార్థన. భూమి ఆకాశమును సృజించిన యెహోవా, నీకు స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఎవరైతే క్రీస్తును విశ్వసిస్తారో, క్రీస్తును వాక్యం అంగీకరిస్తారో, మేము ఈరోజు విన్న వాక్యంలో ప్రకారం నూతన వ్యక్తులుగా తయారవుతారు ప్రభువా. సమస్తాన్ని నూతనం చేయగల దేవుడు నీవే ప్రభువా. నీ యొక్క ఆత్మశక్తి ద్వారా మాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించి మాకు నూతనత్వాన్ని, జీవాన్ని అనుగ్రహించండి. మమ్మల్ని నూతన సృష్టిగా మార్చండి ప్రభువా. మా చెడు అలవాట్లు మాని నీ యొక్క నిత్య జీవితం వైపు మేము ముందుకు సాగే కృపను అనుగ్రహించండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయండి. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి. సమస్యలతో సతమవుతున్న వారికి మీ ఆత్మను అనుగ్రహించి సహాయం చేయండి. మరి ముఖ్యంగా ఎవరైతే గ్రామ సచివాలయం జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి సహాయం చేసి విజయాన్ని అనుగ్రహించండి. వారికి జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభువా. నీ బిడ్డలకు జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఎవరైతే నీ నామాన్ని ప్రేమించి నిన్ను నమ్ముకున్న బిడ్డలకు విజయాన్ని అనుగ్రహించండి. ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో వారికి గర్భఫలం అనుగ్రహించండి. మా మనవులన్నీ ఆలకించమని నజరేయుడు, రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అతి ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్.